ఏరా మా అన్న కారే చెయ్యను అనేసి అంటావా? రే పీకండ్రా వెళ్ళలే ఏడికి ఈ రోజు ఉండాలి. లేకపోతే నా బాస్ కారు నువ్వు రిపేర్ చెయ్యనంటావా? నీకు ఎంత కొవ్వు పట్టిందిరా వల్ల? ఇంతకు ముందు నేను ఇచ్చే ₹2 తీసుకుని చేసేవాడివే. ఇప్పుడు నీకు అడిగినంత డబ్బు ఇస్తే గాని నా బాస్ కారు చెయ్యనంటావా? అది చెయ్యనంటావా? నీ సంగతి చెప్తానురా. నిన్ను వదలకూడదురా. నిన్ను ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాటే లెక్క చేయడం లేదు. చెయ్యరా చెయ్యరా అని బతిమాలాను. ఇప్పుడు ఆఖరికి తన్నిచ్చుకునేదాకా తీసుకొచ్చుకున్నావు కదా. రేయ్ నేను చెప్పేది చెయ్యలేదంటే ఇలాగే ఉంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా ఇది రిపీట్ అయిందనుకో, మా బాస్ దాకా ఈ మ్యాటర్ వెళ్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. అదే నేను చెప్పినట్టుగా ఇచ్చిన డబ్బులతో సరిపెట్టుకొని చెయ్యి. ₹2 చెయ్యడంట. ₹10 కావాలంట. ఈడికే ఇస్తాను మరి. ఈడికి ₹10 కూలి నా కొడుకు. నిజంగా డబ్బు లేదనేసి వీళ్ళు చూసారా ఎంత చులకనగా మాట్లాడుతున్నారు. నాకు ఏడుపు వస్తుంది. కానీ ఇలాంటి సమయంలో మనం ఏడిస్తే నిజంగా చాలా చిరాగ్గా ఉంటుంది. ఏడవను. వీళ్ళు నా దగ్గర డబ్బు లేదనేసి అన్నారు, ఓకే. బట్ కానీ వెళ్తూ వెళ్తూ కూల్ నా కొడుకా, నువ్వు ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు ఇచ్చుకొని చెయ్యాలరా అన్నారు. నేను ఎన్ని రోజులు అనుకున్న ప్లాన్ అయితే గనక చెయ్యాలి. ఏం ప్లానో ఏంటో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము. నేను రీసెంట్గా ఒక కారు ప్లానింగ్ అయితే గనక గీశాను. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ మనం సెకండ్స్లో మన దగ్గర ఉన్న స్పేర్ పార్ట్లతో తయారు చేసామనుకోండి, మనకి మరీ ఎక్కువగా డబ్బులు అయితే అవ్వవు. ఇదిగోండి మా మార్కెట్ అయితే మాత్రం ఇక్కడే ఉంటుంది. మా బాబాయ్ షాప్ అనమాట. అది వచ్చేసి ఆయన నాకు ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా నేను తినడానికి ఉండడానికి డబ్బులు ఉన్నాయంటే కేవలం మాత్రమే కారణం. అతను నాకు రోజుకి ఒక ₹200-300 ఇవ్వకపోతే నాకు తినడానికి కానీ ఉండడానికి కానీ వేసుకోవడానికి బట్టలు కూడా ఉండేవే కాదు. అతను నన్ను ఇంతలా చూసుకోవడం వల్లే ఈరోజు నేను ఇంకా స్టిల్ బ్రతికే ఉన్నాను. లేకపోతే ఖచ్చితంగా ఏమో నేనైతే చెప్పకపోతున్నాను కానీ నాకు చాలా బాధగా ఉంది. వాడన్నమాట అసలు తీసుకోలేకపోతున్నాను. ఓకే నా దగ్గర డబ్బు లేదు, పేదవాడివిరా నువ్వు అన్న నాకు ప్రాబ్లం లేదు కదా. కానీ వాడు వెళ్తూ వెళ్తూ కూలోడా అన్నాడు. సరే నేను కూలోనే వాడు ఇచ్చే 150కి 100కి నేను పని చేస్తున్నాను, కాదండం లేదు. కానీ ఆఖరికి అవి పాటలు తెచ్చుకోవడానికి కూడా రావు. వాడికి అయ్యే డబ్బులు వచ్చేసి 1500. వాడు మాత్రం ₹100 ఇస్తాను చెయ్యి అనేసి అంటున్నాడు. బాబాయ్ ఎక్కడున్నావు? నీతో మాట్లాడాలి. వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఆ కారు ₹100కి చేయడం కుదరదు, కనీసం ఒక ₹1000 ఇవ్వండి, ఏదో ఒకలా చేస్తాను అని అడిగాను. కానీ వాళ్ళు కుదరదన్నారు. ఇక్కడున్నావా? బాబాయ్ నేను డిసైడ్ అయిపోయాను బాబాయ్. ఇక నేనైతే మాత్రం డిసైడ్ అయిపోయాను. వీళ్ళందరూ అనే మాటలు పడలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి వాడికి నచ్చినట్టుగా మాట అనేసి వెళ్ళిపోతున్నాడు. మాట అనడం సులభమే, కానీ పడ్డవాడికి తెలుస్తుంది కదా బాబాయ్. ఏటైనాదిరా, ఎందుకనేసి నువ్వు అంత బాధపడుతున్నావు? చెప్పు, అసలు ఏం జరిగిందో ఏంటో నాకు చెప్పు. అరే నీ ముఖం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది ఏదో జరిగే ఉంటుందని. ఎందుకే నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా, ఏంటది? అరే ఏంటో చెప్పరా నాయనా. ఈ విషయం చెప్పిన తర్వాత మీరు కూడా నన్ను తిట్టచ్చు, కానీ ఇది చెయ్యాలి బాబాయ్. ఇంకా ఎన్ని రోజులని మన జీవితాన్ని ఇలాగే వదిలేస్తాము? మనం ఇలాగే ఉన్నంత కాలం ఎవడొకడు వచ్చి మనం ఇలాగే అన్ని మాటలనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడికి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? వాడికి నేనైతే అవకాశం ఇవ్వదలుచుకోలేదు. అందుకోసమే నేను చిన్నప్పటి నుంచి కలగన్న కార్నైతే గనక తయారు చేయబోతున్నాను. ఏంట్రో చిన్నప్పటి నుంచి కలగన్న కారా? ఆ కారు తయారు చేయడం అంత సులభం కాదని నీకు తెలుసు కదా. దానికి ఎంతో డబ్బు కావాలి. అరే టైం పడుతుంది, ఒక 10 సంవత్సరాల తర్వాత తయారు చేద్దామని చెప్పాను కదా. ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ₹2-2తో అయిపోయేది అది, లేకపోతే ₹1000తో అయిపోయేది అది. సుమారుగా కారు తయారు చేయాలంటే మన దగ్గర ఒక ₹50 లక్షల ఉండాలి కదరా. బాబాయ్ మనకి డబ్బులు కావాలి అని ఆలోచించినంతసేపు మన దగ్గరికి డబ్బులు రావు. ఆ డబ్బుల కోసం మనమే ఏదో ఒకటి చెయ్యాలి బాబాయ్, అప్పుడే కదా మన దగ్గరికి వచ్చేవి. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి బాబాయ్. ఇది మన ఇద్దరికి చాలా బిగ్ డిసిషన్. ఒకవేళ మనం ఆ కారు తయారు చేయగలిగితే ఖచ్చితంగా లాస్ శాంటోస్ లో మనకి ఇచ్చేంత డబ్బు ఇంకా ఎవ్వరికి ఇవ్వరు. మనం అది ఒక ₹50 లక్షల తయారు చేసి దాన్ని ₹1 కోటి అమ్మొచ్చు. ఎందుకంటే నేను తయారు చేసే కారు అటువంటిది. అది నీటిలో వెళ్ళగలదు, గాల్లో తేలగలదు, అదే కాకుండా దానికి ఉన్న కలర్స్ ను కూడా మార్చుకోగలదు. అలాంటి కారు నేను తయారు చేయగలను.
చిన్నప్పటి నుంచి నేను కలగన్న కార్ని తయారు చేస్తాను. మాటిస్తున్నాను కదా, ఇది విఫలం అవ్వకుండా తయారు చేస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. నీ సొంతంగా నువ్వు డిసిషన్ తీసుకున్నాక ఇంకెందుకు నన్ను అడుగుతున్నావు? నీకు నచ్చినట్టుగానే చేసుకో. బాబాయ్, మీరు డబ్బు కోసమైతే ఎటువంటి కంగారు పడకండి. ఆ డబ్బును తీసుకుని వచ్చే బాధ్యత నాది. ఖచ్చితంగా డబ్బును తీసుకొస్తాను. మనం ఆ కార్ని కూడా తయారు చేస్తాము. ఓకే, ఇప్పుడు నేనైతే మాత్రం డబ్బుని తీసుకురావాలి, అది కూడా 50 లక్షల రూపాయలు. కానీ ఆ 50 లక్షల రూపాయలు ఎలా తీసుకురావాలి అన్నదైతే నాకు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా మనకి డబ్బు కావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. నాకు లాస్ట్ టైం అయితే మాత్రం ఒక అతను ఫోన్ చేశారు. ఏదో ర్యాంప్ ఉంది, అది కనుక ఆడితే నీకు అడిగినంత డబ్బు ఇస్తాను అన్నాడు. అడిగినంత కాదు, ఎంతో ఇస్తాను అన్నాడు. 45 lakhs 50 lakhs. అతన్ని ఒకవేళ 40 lakhs 30 lakhs అయినా సరే మనం 50 lakhs అడుగుదాము. ఎందుకంటే అది చాలా రిస్క్. ఎంత రిస్క్ నేను తర్వాత చెప్తాను, ముందైతే అతనితో మాట్లాడదాం. హలో సార్, అదే మొన్న మీరు నాకు కాల్ చేశారు కదా ఒక ర్యాంప్ ఆడమని. ఆ ర్యాంప్ ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. నేనైతే భయపడడం లేదు, కానీ నాకు 50 లక్షల రూపాయలు కావాలి. అలా అయితేనే వచ్చి నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను, వాడతాను. అండ్ అలాగే సిగ్నేచర్ కూడా పెడతాను. నాకు ఏం జరిగినా సరే మీకు ఎటువంటి సంబంధం లేదనేసి. మీరైతే మాత్రం నాకు క్లారిటీ ఇవ్వండి. రమ్మంటారా వద్దా? సరే రా, నేను ఎదురు చూస్తాను. నీ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తా. జాగ్రత్తగా చూసుకొని ఆ లొకేషన్ దగ్గరికి వస్తే నీకు ఒక హెలికాప్టర్ కనబడుతుంది, అది ఎక్కేయ్. ఓకే, ఫైనలీ మనమైతే గనక వెళ్ళబోతున్నాము గాయస్. కానీ మీకు కొన్ని రూల్స్ అయితే గనక నేను చెప్పలేదు. ఒకవేళ మీకు ఆ రూల్స్ చెప్తే మీరు వెళ్ళొద్దు అనేసి అంటారు. అందుకోసమే నేను అక్కడికి వెళ్ళే వరకు మీకు ఎటువంటి రూల్స్ చెప్పదలుచుకోలేదు. మనకి కావాల్సింది డబ్బు. చూశారు కదా, మన దగ్గర డబ్బు లేకపోయేసరికి ప్రతి ఒక్కరి దగ్గర మనం చులకనైపోతాము. అదే కాకుండా వాడు ఎన్ని మాట్లాడినాడు, ఎంతలా కొట్టాడు. అది నాకు కొట్టినందుకు కూడా బాధ లేదు, కానీ వాడు వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నాడు చూసారా, దానికే నాకు ఎంతో బాధ కలిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకో. ఒకవేళ మళ్ళీ నువ్వు పార్టిసిపేషన్ లోకి దిగిన తర్వాత నా వల్ల కాదు, కుదరదు అంటే వెనక్కి వెళ్ళే సమస్యే లేదు. కాబట్టి ఆలోచించుకో. నీ ప్రాణాలు కావాలి అంటే ఇప్పుడే డ్రాప్ అయిపో. ఒకవేళ నువ్వు ఎక్కడన్నా కింద పడినా, లేకపోతే ఎక్కడన్నా చేయలేను డ్రాప్ అయిపోతున్నాను అన్నావు, మా వాళ్ళు నిన్ను చంపేస్తారు. అర్థమైందా? చంపేస్తారు. కాబట్టి నువ్వైతే జాగ్రత్తగా చెయ్యాలి. అంటే మరి నీకు డబ్బు కావాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. మరి అలా ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నప్పుడు ఇలాంటివి ఉండాలి కదా, అందుకోసమే ప్లాన్ చేశారు. సరే, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. ఇక్కడ కనబడుతున్న బైక్ ఒకటి తీసుకొని ఇలా ఇదంతా నువ్వు వాడుకుంటూ వెళ్తూ 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 ఉంటే బర్గర్లు దాటిన తర్వాత ఇలా ఇక్కడి నుంచి ఒక జంప్ వేసుకొని ఇక్కడికి చేరుకుంటే నువ్వు అడిగిన 50 లక్షల రూపాయలతో పాటు నీకు కొన్ని కాయిన్లు కూడా ఇస్తున్నాము. అది వచ్చేసి బిట్ కాయిన్ లాగనమాట. కాకపోతే ఇది ఆఫ్లైన్ లో ఉంటుంది. దీని ప్రైస్ కూడా సుమారుగా పెరగచ్చన్నారు. కానీ నా ఛాంపియన్కి ఇద్దాం అనేసి వీటిని తీసుకొచ్చాను. చూడు మరి, నీకు కావలసినంత డబ్బు అయితే అందులో ఉంది. సొంతం చేసుకుంటావో లేదో అన్నది నీ డిసిషన్. ఖచ్చితంగా సొంతం చేసుకుంటాను. నాకు నా మీద నమ్మకం ఉంది. నేనైతే మాత్రం ఆ డబ్బుని సొంతం చేసుకుంటాను. నేను అనుకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఈ 50 లక్షల రూపాయలతో డ్రీములు ఫుల్ఫిల్ అవ్వవు, కానీ నేను ఒక బిజినెస్ నేను ఈ ప్రపంచాన్ని వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక కార్ని తయారు చేయబోతున్నాను. ఈ ర్యాంప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీతో క్లారిటీగా మాట్లాడతాను. అంతకన్నా ముందు ఈ ర్యాంప్ కోసం చూడాలి. ఎందుకంటే ఒకవేళ మనం కింద పడినట్టయితే గనక మనల్ని చంపేస్తారు. గాయ్స్, మీరు విన్నది కరెక్టే. ఈ గేమ్ అయితే మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. అందుకోసమే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో #లిఖిత్ అయితే గనక మీరందరూ కామెంట్ చేయండి. మీరు ఎవరు చేయకపోతే గనక ఖచ్చితంగా నేను ఇదంతా సాధించడం చాలా కష్టం అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, కాయిన్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే జాగ్రత్తగా దాటుకొని మనమైతే ఏదో ఒకలా ఇటు పక్కకైతే జాగ్రత్తగా చేరుకున్నాము. ఇప్పుడు ఈ దీని మీద నుంచి జాగ్రత్తగా పైకెక్కి కిందకి దిగాల్సి ఉంటుంది. ఎస్, ఓకే. ఇలాంటి టర్నింగ్స్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం అటు ఇటు తేడా అయినా సరే సీదా మనం కిందకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అనేసి చెప్తున్నాను అంతే. ఓకే, ఇక్కడి నుంచి ఈ ఫుట్బాల్ మీద నుంచి ఇదిగోండి ఇలాగ జంప్ చేసుకుంటూ కేర్ఫుల్గా ఇటు పక్కకి చేరుకోవాలి. నాకైతే నమ్మకం ఉంది. ఈ గేమ్లో అయితే రెండో ఛాన్స్ లేదు.
ఒకవేళ మనకి ఎక్కడన్నా కష్టంగా అనిపించి మనం చెయ్యలేము అనుకుంటే గనక డ్రాప్ అని చెప్పాలి. ఒకవేళ అలా గనక మనం డ్రాప్ అయిపోయామనుకోండి వాళ్ళు చంపేస్తారు. లేదు అనుకొని మనం ఇదంతా కంప్లీట్ చేసి ఎక్కడైనా కింద పడిపోతే చూడండి ఇది ఎంత హైట్లో ఉందో మనము కూడా సీదా కిందకి వెళ్ళిపోతాము. అర్థమైందా? ఓకే. ఇక్కడి దాకా అయితే మనం చాలా మంచిగా అయితే వచ్చాము. పెద్దగా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే నాకు ఇప్పుడు దాకా కలిగినట్టుగా అనిపించలేదు. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఈ బ్లూత్ కూడా దాటేస్తే యెస్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక చిన్న జంప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ జంపుల దగ్గరేనబ్బా ఎప్పుడు నాకు తేడా జరిగేది. ఈ జంప్స్ అనేవి ఎప్పుడు పర్ఫెక్ట్‌గా కుదరవు. అయితే ఎదరికి వెళ్ళిపోతాను, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాను. అదిగోండి. ఎప్పుడు మిడిల్‌లో పడిందంటే లేదు తెలుసా? ఓకే. ఏదైతేనో ఆ జంప్స్ కోసం పక్కన పెట్టేస్తే మనమైతే మాత్రం నీట్‌గా వచ్చేసాము ఇక్కడి దాకా. ఇప్పుడు ఎందుకు ఇక్కడ రెస్ట్ తీసుకున్నానంటే ఇక్కడి నుంచి కొద్దిగా మైండ్ ఫ్రీ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకోసమే అక్కడ ఆగి కొద్దిగా మైండ్ ఫ్రీ చేసుకొని బయలుదేరాను. ఓకే. ఇప్పుడు ఎదరికి వెళ్ళిన దగ్గర నుంచి ఎంతలా టఫ్ అవుతుందనేసి నేనైతే ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాను. కానీ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని. ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా మనం చేయాల్సిందే కదా! చేస్తేనే చాలా వరకు బావుంటుంది. ఓకే. ఇప్పుడు వెనక్కి పెట్టాలి, వెనక్కి పెట్టాలి, వెనక్కి పెట్టాలి. యెస్. ఓకే. ఇప్పుడు ఎదరికి వెళ్దాం. ఓకే. ఇప్పుడు వీట్లి మీద నుండైతే గనక మనం కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఓహ్! కొద్దిగుంటే కింద పడిపోతును గాయ్స్. ఓరి దేవుడోయ్! నాకైతే మాత్రం నరకం లైవ్‌లో కనిపించేసింది ఒక్క సెకండ్ ముందు. ఓకే. మనమైతే ఎటువంటి మిస్టేకు చేయకూడదు. ఇక్కడి దాకా వచ్చి ఒకవేళ మనం కింద పడిపోతే మొత్తం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి మనం చాలా కేర్‌ఫుల్‌గా గాయ్స్ ఈ బైక్ ఒక స్పీడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల నాకు ఎదరికి వెళ్ళిన ప్రతిసారి చాలా విధాలుగా ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇందాక చూశారు కదా ఎంత చివరికి వచ్చేసామో అలాగే ఉంటుంది బైక్ ఒక స్పీడ్ తోటి. ఓకే. నేనైతే గనక ఎక్సిలేటర్ ప్లస్ బైక్‌ని అయితే గనక పట్టుకున్నాను. అదే ఎక్సిలేటర్ ప్లస్ బ్రేక్‌ని అయితే గనక ఒకేసారి పట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే అప్పుడే కదా ఇది కరెక్ట్‌గా హ్యాండిల్ అయ్యేది. ఓకే. ఈ నిప్పుల్లో కొద్దిగా కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి. ఒకవేళ టైర్‌లకి ఏమన్నా నిప్పు అంటుకుంటే ఇక్కడే పేలిపోతుంది. ఆయన చెప్పిందేంటో విన్నావు కదా! ఒకవేళ మనము గనక మధ్యలో ఆగిపోయామనుకోండి వాళ్ళు షూట్ చేసేస్తారు. ఒకవేళ మనం కింద పడిపోయామనుకోండి కంగారు పడి మొత్తానికి గయా. ఇవన్నీ ఏమీ జరగకూడదంటే ఎటువంటి మిస్టేక్‌లు లేకుండా చాలా నీట్‌గా ఇక్కడి దాకా ఏ విధంగా అయితే వచ్చామో ఇక్కడి నుంచి కూడా అదే విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. కొద్దిగా కేర్‌ఫుల్. నేను తయారు చేసే కార్ అంటే మీరు విన్నారు కదా గాయ్స్ అది చూడడానికి లైక్ ఒక పెద్ద మాన్స్టర్ ట్రక్ లా ఉంటుంది. కానీ అది గాల్లో ఎగురుతుంది. అదే కాకుండా నీటిలో కూడా వెళ్తుంది. అండ్ దానికి ఉన్న కలర్ని కూడా చేంజ్ చేసుకుంటుంది. మీలో ఇప్పుడు దాకా ఎవ్వరు ఎగిరే కార్ని నీటిలో వెళ్ళే కార్ని చూడలేదు కదా! కాబట్టి మీరందరూ చాలా అదృష్టవంతులు. ఈ రోజు అయితే కనుక చూడబోతున్నారు. రెడీగా ఉండండి. కానీ ఇక్కడ చూడండి ఎంతదో మై గాడ్ కొద్దిగా ఉంటుంటే కింద పడిపోతున్న గాయ్స్ చూడండి పైనుంచి చూస్తుంటే ఎంత భయంకరంగా కనబడుతుందో చూసారా? ఇక్కడ నడుపుతున్నప్పుడు నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. చూస్తున్న మీకే భయంకరంగా అనిపిస్తే ఇక్కడ వెళ్తున్న నాకు ఇంకెంత భయంకరంగా అనిపిస్తుందో ఒకసారి మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఆలోచించండి. అర్థమైందా? ఇక్కడ వెళ్తున్న నాకే ఇంత దారుణంగా ఉంది. ఓకే. మనమైతే గనక ఈ బర్గర్ల మీద కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ సర్ఫేస్ మొత్తం చాలా స్మూత్‌గా ఉండడం వల్ల టైర్స్ స్కిప్ అయ్యి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి సర్ఫేస్‌ల మీద కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కొద్దిగా ఫోకస్డ్‌గా వెళ్ళాల్సి ఉంటుంది. హమ్మయ్య! ఇప్పుడు ఆ స్ప్రైట్ ఎక్కిచ్చేసామనుకోండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుందనుకోండి. ఓకే. ఆ బర్గర్‌లు ఏ విధంగా అయితే ఎక్కిచ్చామో సేమ్ ఇది కూడా అదే విధంగా ఎక్కిచ్చాలి. ఓకే. కమాన్, కమాన్, కమాన్ చివరికైతే వచ్చేసాము. ఇంకొక 2 మాత్రమే మిగిలున్నాయి. ఓకే. ఇది కూడా ఎక్కించేసాము. ఇది కూడా ఎక్కించేసాము. వెళ్ళు, 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 వెళ్ళు. అయ్యో! అమ్మా! నాలో ఉన్న ఓపిక మొత్తం నశించిపోయింది ఆ బైక్‌ని పైకి లాగేసరికి. ఎందుకంటే అక్కడ సర్ఫేస్ స్మూత్ ఉండడం వల్ల నేను ఎంత యాక్సిలరేట్ ఇచ్చినా సరే టైర్ తిరిగిపోతుంది. కానీ ఇదైతే మాత్రం ఎదరికి వెళ్ళడమే లేదు. చూడండి గాయ్స్ ఎలా ఉందో కింద నుంచి చూస్తాకి ఎలా ఉంటుందో కానీ పైనుంచి మాత్రం చాలా దారుణంగా ఉంది. నరకంలో కాలు పెట్టినట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. కానీ మనం చివరికి వచ్చేసాము. ఇక్కడైతే మాత్రం మనం డిమోటివేట్ అవ్వకూడదు. ఒకవేళ మనం డిమోటివేట్ అయ్యామంటే కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. ఇదొక్కటి ఘట్టం దాటేసామంటే కేవలం ఇక్కడ జంప్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ జంప్ చేసేసామంటే ఇంక అయిపోయినట్టే.
ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే చేరుకున్నాము. అదిగోండి మనకి ఎదురుగుండా కనబడుతుంది కదా, అదే అనమాట జంప్ అయితే కనుక. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక్క సెకండ్ బ్రేక్ ఇద్దామని అయితే డిసైడ్ అయ్యాను. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ చేస్తాను. ఓకే, నేనైతే కనుక బ్రీతింగ్ తీసుకున్నాను. ఇప్పుడైతే జంప్ చేయబోతున్నాను. ఎస్ 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 బ్రేక్ 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 బ్రేక్. ఓకే, ఫైనల్లీ సాధించాను. ఎస్ గాయ్స్, ఎస్ మనం సాధించాము. ఇప్పుడు మనం ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మనకి కావాల్సినవన్నీ కొనుక్కొని గాల్లో ఎగిరే కారు, నీటిలో తేలే కారు అండ్ అలాగే రెయిన్బో కలర్ కారు, అన్ని ఫ్యూచర్స్ ఉన్న ఒకే ఒక కార్ని తయారు చేయబోతున్నాను. ప్లస్ అది కూడా పెద్ద ఆకారం మోన్స్టర్ ట్రక్ సైజులో అనమాట. కానీ ఇవన్నీ మనం కొత్త కొత్త కాంపోనెంట్స్ తో చేయాలంటే చాలా కష్టం కాబట్టి సెకండ్ హ్యాండ్ కాంపోనెంట్స్ యూజ్ చేయాలి. దానికోసం ఈ 50 లక్షల రూపాయలు సరిపోతాయి. ఓకే, మెయిన్లీ ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటంటే మన టాలెంట్ ని. కొత్త కొత్త కాంపోనెంట్స్ కాదు, లైక్ ఐటమ్స్ కాదు. అర్థమైందా ఏంటి? ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. బాబాయ్ బాబాయ్, చెప్పానా లేదా నీకు, చెప్పానా లేదా? డబ్బుల్ని ఎలాగన్నా తీసుకొస్తాను, మనం కార్ని రెడీ చేద్దామనేసి. ఎదిగో బాబాయ్, నా దగ్గర దానికి కావాల్సిన 50 లక్షల రూపాయలు రెడీగా ఉన్నాయి. అరే నేను ఏం చేశాను అన్నది మీకు ఎందుకు బాబాయ్, డబ్బుల్ని తీసుకొచ్చాను కదా, నేను చెప్పేది వినండి. సరే, మీ దగ్గర ఇప్పుడు దాకా ఎటువంటి నిజాన్ని దాయలేదు కాబట్టి ఇప్పుడు కూడా దాయదలిచేది లేదు, చెప్పేస్తున్నాను వినండి. నేనైతే మాత్రం ఒక ర్యాంప్ చేయడానికి వెళ్ళాను. ఆ ర్యాంపులో 50 లక్షల రూపాయలు గెలుచుకున్నాను. ఒకవేళ కింద పడిపోయినట్టయితే గనక మన ప్రాణాలు పోయినట్టే, లైక్ మనం ఆగిపోయినా సరే పోయినట్టే. లైక్ మీరు స్క్విడ్ గేమ్ చూసారు కదా, గేమ్లో పాస్ అవ్వకపోతే కనుక చంపేస్తారు. అదే విధంగా సేమ్ ఉండబోదును. కానీ నేనైతే మాత్రం కంప్లీట్ చేస్తాను. నా మీద నాకు బాగా నమ్మకం కదా. బాబాయ్ నేను చెప్పేది వినండి, నాకు ఏమీ కాలేదు కదా, ఇప్పుడు ఎందుకు మీరు అంతలా బాధపడుతున్నారు? నాకేమన్నా అయితే మీరు బాధపడాలి. ఏమీ కాలేదు కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాము. ఒకవేళ ఏమన్నా జరుగుంటే అప్పుడు సంగతి ఏంటి? దానికోసం కూడా ఆలోచించాలి కదా లిఖిత్. నువ్వు ఏది ఆలోచించావు, నీకోసం మాత్రమే ఆలోచించుకుంటావు, నీకోసం మాత్రమే ఆలోచిస్తావు, నీకోసమే ఉంటావు, నీకోసమే తింటావు. ఇప్పుడు కూడా నీకు డబ్బు కావాలనేసే కదా వెళ్ళిపోయావు. ఓ, నా ఒక్కడి కోసం అయితే నేను వెళ్ళలేదు బాబాయ్, మన ఇద్దరి కోసం కాబట్టే నేనైతే వెళ్ళాను. నిజంగా నేను చెప్పేది వినండి, నేనైతే మాత్రం ఈ డబ్బుల్ని సంపాదించి ఆ కార్ని రెడీ చేస్తే మనకి ఎక్కలేని గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపుతో మనం ఇంకా ఎన్నో కార్లు తయారు చేయొచ్చు. దీని 1 కోటి రూపాయలకి అమ్మితే ఇలాంటి కార్లు మరొక 2 తయారు చేయొచ్చు. అర్థమైందా బాబాయ్? నేను ఊరికనే చెప్పలేదు కదా, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారనేసి. ఓకే గాయ్స్, బాబాయ్ అయితే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనమైతే గనక మన కార్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని తెచ్చుకోవడానికి అయితే గనక లాస్ శాంటోస్కి వెళ్తున్నాము. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి. మనమైతే కనుక మనకి ఏవేవైతే కావాలో వాటిలన్నిటిని తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఫైనల్లీ బాబాయ్కి ఉన్న కోపం కూడా పోయింది కాబట్టి ఇంకా మనం కూడా హ్యాపీ. బాబాయ్, మనం దీన్ని అయితే చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటిదాకా మనల్ని ఎవరైతే మాట్లాడినాడో వాళ్ళందరూ ముక్కు మీద వేలు వేసుకోవాలి. అదే కాకుండా రేపు పొద్దున మనల్ని చూడగానే నమస్కారం పెట్టాలి. ఆ రేంజ్కి మనమైతే కనుక డెవలప్ అవ్వాలి. నేనైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా మనం ఈ కార్ని చాలా బాగా తయారు చేస్తామనేసి. గాయ్స్, మేము లాస్ శాంటోస్కి వెళ్ళి మాకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్న తర్వాత కలుద్దాము, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇదిగోండి మనమైతే కనుక ఈ కార్ని అయితే బేస్గా అయితే తీసుకున్నాము. లైక్ కిందగా అయితే కనుక వాడుతున్నాం అనమాట. మన వీల్స్ అయితే చాలా పెద్ద పెద్ద వస్తాయి అండ్ అలాగే దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ప్రస్తుతానికి ఇది గ్యారేజ్ లో ఉంది కాబట్టి నేనైతే తీసుకున్నాను. మన బాబాయ్ అయితే కనుక వెల్డింగ్ చేస్తున్నాడు ఎక్కడెక్కడైతే కన్నాలు ఉన్నాయో. అండ్ నేనైతే కింద చిన్న చిన్న వైర్లు అయితే కనుక ఫిక్స్ చేయాల్సి ఉంది, వాటిని అన్నట్లు ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, మనం ఇంకా ఎక్కడో ఇంజిన్ తీసుకొచ్చాం కదా బాబాయ్, ఎక్కడ పెట్టు బాబాయ్ ఇంజిన్? అది కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చాము. దానికి అయిపోయింది గాయ్స్ 10 లక్షల రూపాయలు. చెప్పాను కదా మీకు ఎంతెంత ఉంటాయో రేట్లు. అంత పెద్ద దాన్ని తయారు చేయాలంటే ఖచ్చితంగా తేవాల్సిందే. ఈ ఇంజన్ దేని దాన్ని చూస్తున్నారా, ఇది వచ్చేసి ఒక హెలికాప్టర్ అన్నమాట. సారీ హెలికాప్టర్ కాదు, ఏరోప్లైన్ది. తెలుసు కదా ఏరోప్లైన్స్ ఒక ఇంజన్స్ ఎంతెంత రేట్లు ఉంటాయో. యాక్చువల్గా చెప్పాలంటే కార్ మనకి 10 లక్షల రూపాయల్లో వచ్చేస్తుంది నార్మల్ది. కానీ ఎగిరే కార్ రాదు కదా, అలాంటిది తయారు చేయాలంటే ఏరోప్లైన్ మోటారే వాడాల్సి ఉంటుంది. సరే, మీకు ఇప్పుడు నేను మొత్తం చూపించానంటే మీకు బాగా బోర్ కొట్టేస్తుంది. నేనైతే గనక మొత్తం కార్ రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు మీ అందరికీ క్లారిటీగా చూపిస్తాను. ఒక 4 రోజుల సమయం పట్టొచ్చు, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్లీ 4 days లో మనమైతే గనక కార్ని తయారు చేసాము.
4 డేస్ అంటే 4 డేస్ కాదులేండి. ఎగ్జాక్ట్‌గా మనకి తయారు చేయడానికి 5 డేస్ 6 అవర్స్ అయితే గనక పట్టింది. కానీ నేను బాబాయ్ ఉండడం వల్ల ఇంత ఫాస్ట్‌గా రెడీ చేయగలిగాము. దీంట్లో ఉన్న సీట్స్, దీంట్లో ఉన్న డిజైన్స్ మొత్తం అన్నీ నేను అనుకున్నట్టుగానే వచ్చాయి. మీ అందరికీ చెప్పాను కదా! ఈ కార్ యొక్క ప్లానింగ్ అయితే మాత్రం నాదే అనేసి. ఇప్పటిదాకా మన లాస్ శాంటోస్‌లో గాల్లో ఎగరడానికి అండ్ అలాగే నీటిలో తేలడానికి కార్లయితే గనక తయారు చేయలేదు. మొదటిగా మనమే తయారు చేసాం కాబట్టి మనకైతే చాలా గుర్తింపు వస్తుంది. ఇప్పటిదాకా మనల్ని ఎవడైతే కూలోడు అన్నాడో వాడు నోటి మీద వేలు వేసుకునే సమయం అయితే వచ్చేసింది. చూశారు కదా టైర్లు అయితే మాత్రం ఎంత పెద్ద పెద్దవి ఉన్నావో అండ్ అలాగే మోడల్ కూడా చూశారు కదా. మీ అందరికీ చెప్పాను కదా ఇది చాలా ఎత్తుగా ఉంటుందనేసి. ఓకే. అండ్ అలాగే ఇటు పక్కన ఎక్కడో ఫ్యూయల్ ట్యాంక్ కూడా పెట్టాను. బట్ కానీ నాకైతే అది కనబడడం లేదు. అది ఎక్కడుందో ఏంటో. ఓకే. నేను చెప్పాను కదా ఇంజిన్ అయితే మాత్రం అదిగోండి గాల్లో ఎగరడానికి అండ్ అలాగే నార్మల్‌గా రోడ్డు మీద వెళ్ళడానికి కూడా పనిచేస్తుంది. బట్ కానీ నేను మోడ్ స్విచ్చింగ్స్ అయితే పెట్టాను. అప్పుడే కదా దీన్ని పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలము. ఓకే. బాబాయ్ ఇంక మనం ఒకసారి ఎళ్లి మన వాళ్ళందరికీ అసలు ఇది ఎలా వెళ్తుందో అన్నది చూపిస్తే వాళ్ళు కూడా థ్రిల్ అయిపోతారు. ఓకే గాయ్స్ ఫైనల్‌గా ఇప్పుడు మనమైతే గనక అది ఎలా వెళ్తుందన్నది చూపిస్తున్నాను చూడండి. మనం ఫస్ట్‌గా తయారు చేసిన కారు అదే కాకుండా మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మనల్ని ఇప్పటిదాకా ఎవడైతే మాటలు అన్నాడో వాళ్ళందరూ నోటు మీద వేలు వేసుకునేటట్టు మనమైతే గనక ఈ ప్రాజెక్ట్లో 100% ఎఫర్ట్స్ ఇచ్చి చేశాము. దీని పొటెన్షియల్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా సునామీ వచ్చినా సరే దాన్ని తట్టుకుంటుంది. అదే కాకుండా ఎటువంటి ట్రైన్ కానీ బస్సు కానీ ఏవైనా సరే వచ్చి దీన్ని గుద్దినా సరే దీనికి ఇంత డ్యామేజ్ కూడా అవ్వదు. దీంట్లో ఉన్న మనుషులకి కూడా ఏవి కాదు. సపోజ్ మీరు తీసుకువెళ్ళి ఒక నార్మల్ కార్ని ఒక ట్రైన్ ముందు పెట్టారనుకోండి అది తుక్కు అయిపోతుంది. కానీ ఆ కారులా కాదు ఈ కారు. ఎందుకంటే ఇది మనం చాలా అంటే చాలా ఐరన్ యూజ్ చేసి తయారు చేసాం. పైగా ఈ గ్లాసెస్ కూడా మనం యొక్క ఫ్యాబ్రిక్తో తయారు చేసాం. దానివల్ల ఇదైతే మాత్రం చాలా స్పెషల్. అందుకే కదా 50 లక్షల రూపాయలు పెట్టాము. ఇంకా చెప్పాలంటే 50 లక్షల రూపాయలు కూడా తక్కువే. ఓకే గాయస్ మీ అందరికీ చూపించడానికి ట్రైన్ కూడా వస్తుంది కరెక్ట్ సమయానికి. ఓకే 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 ఇప్పుడు గుద్దు చూపిస్తాను చూడండి. అదిగోండి చూసారా ట్రైన్ మనకి ఢీ ఇచ్చింది అండ్ అలాగే మనం కూడా ట్రైన్కి ఢీ ఇచ్చామనుకోండి. బట్ కానీ నిప్పులు తప్ప మరేమీ రాలేదు. అండ్ అలాగే ఈ కారు కూడా చూసారా ఎంత స్టేబుల్గా ఉందో. రివర్స్లో తిరిగిపోయింది కూడా ఎగ్జాక్ట్గా కిందకు వచ్చేసరికి నార్మల్గా పడిపోయింది. అది ఈ కార్లో ఉన్న ఫీచర్స్. ఓకే ఇప్పుడు మళ్ళీ మీకు వెనకాతల నుంచి కూడా చూపిస్తాను. ఏదైనా బిల్డ్ క్వాలిటీ అయినా టెస్ట్ చేసేది వెనకాతల నుంచి కూడా టెస్ట్ చేయాలి కదా. ఓకే ఇప్పుడు ట్రైన్ వచ్చి మనల్ని గుద్దుతుంది. అది 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 చూసారా జస్ట్ వీల్స్ మాత్రమే లెగిసాయి. ఇంత పెద్ద పెద్ద వీల్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్లు ఏంటి అని అడుగుతారు కదా. ఇదే మాన్స్టర్ ట్రక్కుల వల్ల మ్యాక్సిమం ఏది గుద్దినా సరే అంత బేగా డ్యామేజ్ అవ్వదు. ఎందుకంటే కింద ఉన్నవి టైర్లు కదా అందుకోసమే డ్యామేజ్ అవ్వదు అనమాట. ఓకే ఫైనల్లీ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేనైతే కనుక నీటిలో వెళ్ళే కార్ని అయితే చూపిస్తాను. కానీ అంతకన్నా ముందు దాని మోడ్ని అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్ రెండు ఒకేసారి యాక్టివేట్ చేశాను. ఇదిగోండి రెయిన్బో కలర్ అండ్ అలాగే నీటిలో వెళ్ళేది కూడా చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇదైతే మాత్రం మెరిసిపోతుంది లైక్ కలర్స్ చేంజ్ అయిపోతూ ఉంది. ఐ థింక్ మీలో చాలా మంది ఏమనుకుని ఉండుంటారంటే రెయిన్బో కలర్ అంటే అన్ని మిక్స్డ్ అయిపోయి వచ్చేస్తాయేమో అనుకున్నారు. కాదు ఒక్కొక్క కలర్ తర్వాత ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు మారుతున్నట్టుగా. ఓకే ఫైనల్లీ ఇది నీటిలో కూడా వెళ్తుంది చూసారు కదా. మీ అందరికి ఇచ్చిన మాట ప్రకారమే నేనైతే మాత్రం నీటిలో వెళ్ళే కార్ని కూడా తయారు చేశాను. చూసారా ఇదైతే మాత్రం ఎలా తయారు చేశారు అన్నది అయితే మాత్రం నన్ను అడగండి. ఇది చెప్పడం చాలా కష్టం. పైగా ఇది నా సీక్రెట్ కాబట్టి ఎవరికి చెప్పదలుచుకోలేదు అండ్ అలాగే చెప్పను కూడా. మెయిన్లీ మీరు గమనించాల్సింది కలర్స్. చూసారా ఇప్పుడైతే మాత్రం వైలెట్ ఓకే పర్పుల్లోకి జాయిగా పింక్లోకి అయితే వచ్చేసింది. అండ్ అలాగే పింక్లోంచి అయితే కనుక రెడ్లోకి అయితే మారింది. రెడ్లోంచి అయితే బ్రౌన్లోకి మారింది. ఓకే బ్రౌన్లోంచి అయితే లైట్ గ్రీన్ ఓకే డార్క్ గ్రీన్. చూసారు కదా కలర్స్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా మంచిగా చేంజ్ అవుతుంది కదా. సేమ్ లైక్ ఒక మంచి ట్రాన్సాక్షన్ చేంజ్ అవుతున్నట్టు అవుతుంది. ఓకే ఇప్పుడు మీ అందరికీ ఫ్లై మోడ్ని కూడా చూపించేస్తాను. ఇంకా టోటల్గా ఈ కార్లో ఉన్న ఫీచర్స్ అన్ని చూపించేసినట్టే. ఇప్పటిదాకా మీకు బిల్డ్ క్వాలిటీ టెస్ట్ చేసి చూపించాను. ఒక ట్రైన్తో డాష్ ఇచ్చి అండ్ నీటిలో వెళ్ళి చూపించాను. రెయిన్బో కలర్స్ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది గాల్లో కూడా ఎగరేసి చూపిస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ ఇందులో ఉన్నవన్నీ మనం చూపించాము. రోడ్డు మీద ఎలా వెళ్తుందో ఆల్రెడీ మీ అందరికీ చూపించాలండి. రోడ్డు మీద ఏ కార్ అన్నా వెళ్ళిపోతుంది. ఇంకా ప్రత్యేకత ఏముంటుంది.
ఇలా గాల్లో ఎగిరే కార్లకే ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనకైతే మాత్రం మంచిగా వర్కౌట్ అయింది. బాబాయ్ ఏమంటావు ఇప్పుడు? నా బాధ ఏమీ లేదు. మనం మళ్ళీ అంత ఖర్చు పెట్టిన తర్వాత ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే బాధపడతాం కదా. అందుకోసమే ముందు నుంచి నీకు జాగ్రత్తలు చెప్తూ వచ్చాను అబ్బాయి. అంతే తప్ప ఏదో ఇది మనం చేయలేమని కాదు. మీరు అంటున్నా గానీ నాకైతే ఫుల్గా నమ్మకం ఉంది. నేనైతే ఖచ్చితంగా ఇది చేయగలను అనేసి. ఓకే, ఇప్పుడు మనం తీసుకువెళ్ళి దీన్ని లోపల పెట్టేసి దాని తర్వాత మనమైతే గనక దీనికి ఫోటోలు మంచిగా తీసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వెబ్సైట్స్లో లైక్ సోషల్ మీడియాస్లో అయితే కనుక అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళైతే మనకి ఫోన్ చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, ఒక కలర్ అయితే కనుక అనుకొని దిగిపోతాను, ఆ కలరే ఉండిపోతుంది. ఓకే, ఈ గ్రీన్లో దిగుదాం. ఓకే, ఇక మళ్ళీ మనం ఎప్పుడైతే వెహికల్ ఎక్కుతామో అప్పుడు వరకు ఇది గ్రీన్ కలర్లోనే ఉంటుంది. చేంజ్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఉండదు. మనం ఒకవేళ మోడ్ వద్దు అనుకొని ఆపేసామనుకోండి, అప్పుడు కూడా ఈ కలరే ఉంటుంది. మనకి మళ్ళీ పాత కలర్ కావాలంటే ఏం చేయాలి బాబాయ్? ఏం చేయాలి? నార్మల్గా మళ్ళీ ఆ కలర్ వచ్చినప్పుడు మనం డిఫాల్ట్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడైతే కనుక నేను ఫొటోస్ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత మనకు వచ్చే కాల్స్ బట్టి తెలుస్తుంది అసలు ఎంతమందికి రీచ్ అయింది, ఎంతకి కొనుక్కోబోతున్నారు మన కార్ని అనేసి. నువ్వేం బాధపడుకోపోయి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారులే. అయ్యో, మీరు ఇప్పుడే అంటున్నారు చూడండి, ఈలోగా నాకు ఫోన్ కూడా వస్తుంది. ఓకే, హలో సార్ చెప్పండి, ఎవరు మాట్లాడేది? ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన కార్ నాదే. ఈ రోజు మార్నింగే రెడీ చేశాము. దాని ప్రత్యేకతలు ఏమున్నాయి? గాల్లో ఎగురుతుంది అండ్ అలాగే నీటిలో తేలుతుంది. ఇంకా కార్ యొక్క కలర్స్ చేంజ్ చేసుకుంటుంది. ఇక అదే కాకుండా నార్మల్గా వెళ్తుంది. దాని బిల్డ్ క్వాలిటీ కూడా టెస్ట్ చేశాము. ఇప్పుడు దాకా ప్రతి బిల్డ్ క్వాలిటీ నార్మల్గా టెస్ట్ చేశారేమో, కానీ నేను మాత్రం ట్రైన్ ముందుకు వెళ్ళి టెస్ట్ చేశాను. దీనికైతే చిన్నది కూడా ఏం పడలేదు. ఇంకా చెప్పాలంటే ట్రైన్కే చిన్నగా గీత పడింది. సారీ, అది గీత కాదు, చిన్న స్క్రాచ్ అంతే. అంటే అదొక స్టీల్ కదా, దాని మీద కోటింగ్ ఉండడం వల్ల పడింది. చెప్పండి సార్, మీరు ఎంతకు తీసుకుంటారు? అయ్యో, నేను తీసుకోవడానికి మీకు ఫోన్ చేయలేదు సార్. నాదైతే మాత్రం ఒక పెద్ద కారు కంపెనీ ఏంటో మీకు వచ్చిన తర్వాత క్లారిటీగా చెప్తాను. మీరు ఆ కార్ని ఎవరికి సేల్ పెట్టకండి. ఇప్పుడే ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన ఫోటోలన్నీ డిలీట్ చేసేసేయండి. మీకు నేను జాబ్ ఇవ్వబోతున్నాను, అది కూడా నా కంపెనీలో మెయిన్ ఎంప్లాయీగా. మీకు ఒక నెలకి జీతం వచ్చేసి ₹1,00,00,000. అండ్ అలాగే అదే కాకుండా ప్రతి నెల మీకైతే మాత్రం ఒక 10 లక్షల రూపాయల బోనస్ కూడా వస్తుంది, మీరు వర్క్ మంచిగా చేపిస్తాయి. మీరు ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు. దగ్గరుండి ఇప్పుడు మీరు తయారు చేసిన లాంటి కార్లు ఇంకా ఎన్నో తయారు చేయాలి. ఒక సంవత్సరానికి చూసుకోండి, 120 కోట్లు వస్తుంది మీకు శాలరీ. ఆలోచించుకోండి. సరే సరే, నేను ఆలోచించుకొని చెప్తాను. ఓకేనా? ఓకే బాబాయ్, నాకైతే గనక ఫోన్ చేశారు కదా, వాళ్ళైతే ఒక నెలకి వచ్చేసి సారీ ₹1,00,00,000 కాదు, 10 కోట్లంట. లైక్ ఆయన మర్చిపోయి ₹1,00,00,000 అన్నారు. ఒక నెలకు వచ్చేసి ₹10 కోట్ల శాలరీ అంట. అలా అయితే చూసుకుంటే సంవత్సరానికి 120 కోట్ల శాలరీ. ఏమంటావు బాబాయ్, జాయిన్ అవ్వమంటావా? అంటే నన్నే బెస్ట్ ఎంప్లాయీగా పెడతానన్నాడు. అరే, ఈ కారుతో అయినా సరే నువ్వు ఎంతకాలం నడుపుతావు? అక్కడికి వెళ్ళావనుకో, నీకు కొత్త ఐడియాలు వచ్చినా సరే ఇన్వెస్ట్ చేస్తారు. అదే కాకుండా ఒక నెలకి 10 కోట్ల రూపాయలు అంటే చాలా మంచిదబ్బాయ్. వెళ్ళిపో, నువ్వైతే అస్సలు ఆలోచించుకో. గాయ్స్, మీరు చెప్పండి, మన సొంతంగా మన కార్లు సేల్ చేద్దామా లేకపోతే కంపెనీలో జాయిన్ అవుదామా?